అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా విలువగల రమ్యమైన సంపదలతో నింపును గాక. దానికోసం నీ జీవితంలో ప్రార్థన చేసుకోగలగాలి. ప్రభువా, నన్నైతే నీవు ఆశీర్వదించావు, నన్నైతే నీవు దీవించావు, నన్నైతే హెచ్చించావు, నన్నైతే గణపరిచావు, నాకైతే వెండి బంగారం మనుమాణిక్యాలు వజ్ర వైడూర్యాలు ఇచ్చావు, ఇదిగో ఇంతటి స్థితి కలుగు చేస్తావు. నా తర్వాత ఇది సర్వనాశనం చెప్పండి కాకూడదు. నా తర్వాత ఇది నాశనమే పోకూడదు. నా తర్వాత ఇది ఎందుకో నిరుపయోగంగా మారిపోకూడదు. నా తర్వాత ఇది పాడు దెబ్బగా మార్చబడకూడదు. ఈ ఆశీర్వాదం ఇంకను గొప్ప చేసే, ఇంకను సంపాదించగలిగే, ఇంకను హెచ్చించబడగలిగే ఆ సంతతిని నాకు దయచేయి. ఆ విధంగా నా పిల్లల్ని నీవు తీర్చిదిద్దు అనే ఆ ప్రార్థన నీకుండును గాక. హల్లెలూయా. అలాంటి సంతతి నీకు ఉంటే నా దేవుడు ఏం చేస్తా తెలిసిన? విలువగల, చెప్పండి గట్టిగా, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నా దేవుడు నింపునుగాక, నింపునుగాక. హల్లెలూయా. కొంతమందిని చూడండి, తండ్రి గారు ఉన్నప్పుడు బాగుందండి కుటుంబం, తల్లి గారు ఉన్నప్పుడు బాగుందండి, పెద్దోళ్ళు ఉన్నప్పుడు బాగుందండి, తర్వాత ఏమైపోయింది? కుటుంబం పాడైపోయిందండి. ఆస్తి అంతా పోగొట్టుకున్నారండి, వాళ్ళకున్నదంతా పోగొట్టుకున్నారండి. చివరికి ఇల్లు కూడా అమ్ముకొని ఊరు వదిలిపెట్టి ఉన్న ఐశ్వర్యమంతా పాడు చేసుకుని ఉన్న అంతా నాశనం చేసుకుని ఇప్పుడు అడుక్కు తినే స్థాయికి వచ్చారండి. మొన్న కూడా మా ఇంటికి వచ్చి, అయ్యా ఒక 1000 రూపాయలు ఉంటే ఇస్తావా, కుటుంబం జరగట్లేదండి అన్న ఆ పరిస్థితుల్లో ఈ రోజున ఎన్ని కుటుంబాలు లేవండి? ఆ విధంగా మీ కుటుంబాలు ఉండకుండాను గాక. దానికోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకోగలగాలి. ప్రభువా, ఇదిగో ఈ స్థితిని ఇంకా ఎక్కువ చేసే పిల్లలుగా నా పిల్లల్ని మార్చండి. ఈ ఆశీర్వాదం ఇంకా ఎక్కువగా అయ్యే ఆ పిల్లలుగా నా పిల్లల్ని మార్చండి. ఆ సంతతినే నాకు దయచేయండి. పెళ్ళి అయిన వారు, సంతానం లేని వారు మీరు ప్రార్థన చేసుకోగల అలాంటి సంతానం నాకు దయచేయండి ప్రభువా అని. హల్లెలూయా. ఆ మాట చూడండి, ఇక్కడ నాకు చాలా నచ్చింది, బాగా విచిత్రం అనిపించింది నాకు. అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణముందును. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా. ఎవరయ్యా అంటే అది కాపాడగలిగే వ్యక్తిగా మారాడు. అది ఇంకను దీవెన పొందగలిగే వ్యక్తిగా ఉన్నాడు. అది ఇంకను ఆశీర్వాదం పొందగలిగే వ్యక్తిగా సొలొమోను ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా. అలాంటి కృప ప్రభువును అనుగ్రహించును గాక. మీరు చూడండి 29:3, సామెతల పుస్తకం 29:3. జ్ఞానమును ప్రేమించేవాడు ఎవరిని సంతోషపరుస్తాడంట? జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు, వేరొకరి తండ్రిని కాదు. నిన్ను కన్న తండ్రి ఉంటాడే, నిన్ను కన్న తల్లి ఉంటుందే, ఆ తల్లిని ఆ తండ్రిని సంతోషపరుస్తాడు. తండ్రిని సంతోషపరిచే ఏమండి పిల్లలుగా యవ్వనస్తులు మార్చబడుదురు గాక. యేసు నామములో యవ్వనస్తుల జీవితం మార్చబడును గాక. ఎవరిగా అంటే తెలిసిన? తండ్రిని తన తల్లిని సంతోషపరచగలిగే ఆ సంతానం యేసు నామములో ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. 19:11 కూడా చూడండి. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి 19:13 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. చాలు చాలు చాలు, తర్వాత ఎందుకు? బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికే అవమానం చేస్తాడు, తన తండ్రికి చెడు చేస్తాడు, తన తండ్రికి కీడు చేస్తాడు, తన కుటుంబానికి కీడు చేస్తాడు. బుద్ధిహీనుడైన కుమారుడు. అలాంటి సంతానం ఉండకూడదు ప్రియమైన వారలారా. 27 కూడా చూడండి. 27 యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము యేసు నామమున నా ప్రభువా కార్యము చేయునుగాక. హల్లెలూయా. మీరు ఎంతగైతే దేవుని సందులో దేవునికి నచ్చిన జీవితం, మెచ్చిన జీవితం, అనుకూలమైన జీవితం, ప్రియమైన జీవితం, దేవుడు ఆశించిన జీవితం మీరు ఎంతగైతే చేస్తూ ఉంటారో అంతగా ఆ తర్వాత మీ పిల్లలు ధన్యులుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా.
అలాంటి సంతానం నాకు దయచేయి. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏమండి అదేదో ఉందే, తండ్రి పుణ్యాన బావి దూవితే చెప్పండి, కొడుకు పుణ్యాన పూడ దోసుకుంటూ పోయాడంట. తండ్రి ఏమో బావులు దూవి పెట్టాడు, కొడుకు ఏం చేశాడు వచ్చిన తర్వాత? అలాంటి సంతానం ఉండకూడదు. ఒకవేళ అలాంటి స్వభావం నా ప్రభు మార్చును గాక. హల్లెలూయా. కొంతమంది చూడండి, మందిరానికి దేవుడు జనాలు తీసుకొని వస్తూ ఉంటే ఏమండి కొంతమంది ఉంటారు, పూడ్చేవాళ్ళు ఉంటారు, నాశనం చేసేవాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే విశ్వాసం నాశనం చేసేవాళ్ళు ఉంటారు. తండ్రిని సంతోషపరిచే సంతతి కాదు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా మీ అందరు నాకెవరు చెప్పండి? పిల్లలే కదా. నేను మీకెవరిని? నన్నేం చేయాలి మీరు? ఆ పరిస్థితి ఉండడంలే, బుద్ధిహీనుడిగా మారిపోతా ఉన్నారు. తండ్రికి చేటు చేసేవాళ్ళుగా మారిపోతున్నారు. తండ్రికి ఏమంటే సంఘానికి చేటు చేసేవాళ్ళుగా మారిపోతా ఉన్నారు. యేసు నామములో ఆ స్వభావాలు మార్చబడును గాక. ఎవడు తరమకుండానే చెప్పండి, దుష్టుడి సంగతి చెప్తున్నా, వీళ్ళ సంగతి కదా నేను చెప్పేది. ఎవడు తరమకుండానే ఒకడు ఉండేవాడు నా పక్కలో తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ గురించి చెప్తాడు, వీళ్ళ గురించి చెప్తాడు, ఇక అమెరికాలో జరిగేది చెప్తాడు, ఘోరంలో జరిగేది చెప్తాడు, గుంటూరులో జరిగేది చెప్తాడు, అన్నీ చెప్తూ ఉంటాడు. చివరికి వాడే లేకుండా పోయాడు. అర్థమైందా? నేను అందుకే చెప్పేది, ఏ రోజు కూడా ఒకరి సంగతి నీకు చెప్పండి అనవసరం. నీ తండ్రి నువ్వు సంతోషపరచు, తండ్రి దేవుడు, ఆయన సంతోషపరచు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఆ సంతానంగా మీరు మార్చబడుదురుగాక. అందుకనే కదా నేను అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చూడండి, మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధులుగా మార్చబడినట్లుగా స్తోత్రం చెబుదాం అంటానా? ఎందుకని? బుద్ధులు ఎలాంటివి? మట్టి బుద్ధులు. మట్టితో తయారు చేయడానికి మట్టి బుద్ధులు ఉంటాయి. అర్థమవుతుందా? మట్టితో తయారు చేయడానికి మట్టి బుద్ధులే ఉంటాయి. బైబిల్లో ఉంది కదా, పరలోకం నుంచి వచ్చిన వానికి చెప్పండి పరలోక సంబంధమైన బుద్ధులు ఉంటాయి. భూమిలో నుంచి పుట్టినవాడికి భూ సంబంధమైన బుద్ధులే కదా ఉండేది, మట్టి బుద్ధులు కదా. చేతనైతే సేవకు మేలు చేయి, నీకు చేతనైతే సేవకు మేలు చేయి, పరిచర్యకు మేలు చేయి, సేవకునికి మేలు చేయి, సంఘానికి మేలు చేయి. అర్థమవుతుందా? సేవకునికి, సంఘానికి లేదా పరిచర్యకి నువ్వు కీడు చేసే, చేటు చేసే ఆ వ్యక్తిగా మారావనుకో, నేనన్ను దేవుడు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ప్రియమైన వాళ్ళరా నువ్వు ఎలా మారిపోవాలి అంటే, ఇప్పుడు చెప్పండి, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుదురుగాక. నా ప్రభు అలాగూ చేయునుగాక. ఇంకొక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడండి, సామెతలు 8:18. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును. వారి నిధులు, గట్టిగా అన్నమాట, యేసు నామములో మీ నిధులు నింపబడునుగాక. హల్లెలూయా. ఎప్పుడు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపేది ఎప్పుడంటే సోమరితనం లేకుండా నీవు చెప్పండి ప్రయాసపడాలి, కష్టపడాలి. సోమరితనం లేకుండా కష్టపడాలి. రెండవదిగా ఇతరులను ప్రేమించి సహాయం చేసే ఆ స్వభావం
నీకు ఉండగలగాలి. మూడవదిగా ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఇచ్చిన ఆ దీవెనలను కాపాడుకునే ఆ సంతతి నీకున్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, చివరిగా మనం అక్కడ గమనిస్తే నీతి మార్గమునందును న్యాయ మార్గముల యందును, హల్లెలూయా, నీతి మార్గములో న్యాయ మార్గములో మనం నడిపించబడగలగాలి. అట్టి కృపను గ్రహించును గాక. మనం బ్రతికితే నీతిగా బ్రతకాలి, న్యాయంగా బ్రతకాలి, లేకపోతే అనవసరం. మందిరానికి వస్తూ ఉన్నాం కాబట్టి, యేసుప్రభువుని నమ్మాం కాబట్టి, ఏమండి రోజు రోజుకి ఒకేసారి 100% నీతిమంతులుగా మాత్రం నేను అన్ను. అర్థమవుతుందా? రోజు రోజుకి నీతిని ధరించుకుంటూ నువ్వేం కావాలి? నీతిమంతులుగా మార్చబడుదురు గాక. ఆ తర్వాత చూడండి, న్యాయ మార్గములు, నీతి మార్గములందు తర్వాత న్యాయ మార్గముల యందు నువ్వు నడవాలి. రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇంకా నేను భూమికి 3 అడుగులే ఉన్నానండి, నేను ఇంకా ఎదగలేకపోతున్నాను అంటే నిన్ను చూసి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కడ వేసారా గొంగలంటే వేసిన కాడే ఉందండి అని అన్న ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి గమనించండి. యేసు ప్రభువుని నమ్మిన రోజుల్లో ఉన్న నీతి వేరు, బాప్తిసం పొందిన తర్వాత ఉన్న నీతి వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు కలిగే ఆ నీతి వేరు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై జీవిస్తూ ఉంటే కలిగే ఆ నీతి వేరు, దైవిక స్వస్థత అనుభవిస్తున్నప్పుడు కలిగే ఆ నీతి వేరు, సంపూర్ణ పరిశుద్ధత కోసం ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆ నీతి వేరు, నువ్వు దేహ విమోచన కోసం కనిపెట్టుకుంటున్న ఆ జీవితంలో కలిగే ఆ నీతి వేరు. హల్లెలూయా, హల్లెలూయా. 1వ తరగతిలో చదివానండి నేను అని, ఇప్పుడు 10th క్లాస్ వచ్చినా కూడా తప్పితే ఈ నాకు చెప్పండి రావండి అని అంటే ఎలా? వీడికి ఫీజులు కట్టడం దేనికి? అవునా? క్యారేజీ పెట్టడం దేనికి? మళ్ళా వీడికి ఏంటి, ఆడికి పోయిన తర్వాత అందరూ కొనుక్కొని తింటా ఉంటే వీడికి ఇంకేం ఇస్తారు? స్నాక్స్ ఇస్తారు. తర్వాత పాకెట్ మనీ అంట, వాడికి 10 సంవత్సరాలు ప్యాకెట్ మనీ. 10వ తరగతి ఇప్పుడు 7th కూడా అది లేదు కదా, పబ్లిక్ లేదు కదా, 7th ఉందా? లేదు కదా, మొత్తం తీసేశారు. ఏమీ రాకపోయినా 10th క్లాస్ వరకు వస్తారు. 10th క్లాస్కి వచ్చినా కూడా అదే తెలుసండి ఈ నాకు. వీడికి ఇంత ఖర్చు పెట్టడం దేనికి? ఫీజులు కట్టడం దేనికి? ఇంత ప్రయాసపడ్డం దేనికి తల్లిదండ్రులు? అర్థమవుతుందా? యేసు నామములో నీతి మార్గములో నడుచుట పెరుగునుగాక, న్యాయ మార్గములో నడుచుట పెరుగునుగాక. హల్లెలూయా. మనందరిలో ప్రియమైన వాళ్ళరా ఆ నీతి మార్గంలో న్యాయమైన మార్గంలో నడవడం మనం నేర్చుకోగలగాలి. జక్కయ్య చూడండి, యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు, చెట్టు కూర్చున్నాడు. యేసుప్రభు వచ్చాడు, దిగమంటే దిగాడు, ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లోకి పోయిన తర్వాత యేసుప్రభు ఏమన్నా చెప్పాడా? యేసుప్రభు ఇంట్లోకి పోయాడు అంతే. ఆయన ఏమన్నా తెలిసిన, అయ్యా ఎవరి వద్ద నేను అక్రమముగా అన్యాయంగా సంపాదించుతును తీసుకున్నాను, మరలా వారికి ఎంత అంట? యేసుప్రభు ప్రసంగం చేశాడా? యేసుప్రభు నీకు ప్రసంగం చేయడం లేదా? యూట్యూబ్లో రోజు వినడం లేదా? ఆదివారం వినడం లేదా? బుధవారం వినడం లేదా? గురువారం వినడం లేదా? శనివారం వినడం లేదా? ఏమండి ఎక్కడ కోటాలంటే అక్కడికి చెప్పండి. పెద్ద సేవకులు వస్తున్నారండి. ఏ సేవకులు? పెద్ద సేవకులు వస్తున్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్లు వస్తున్నారండి. వాళ్ళు పోతున్నాం, మంచిది కార్యక్రమం విని ఏం నేర్చుకుంటున్నావు? విని ఎంతగా నీతి పెరిగింది, విని ఎంతగా న్యాయమైన మార్గం నడిపించబడతా ఉన్నాం. ఆయనకి ఎవరు చెప్పలేదు, యేసుప్రభు కూడా చెప్పలేదు. ఇంటికి పోయాడు అంతే. యేసుప్రభు ఇంటికి పోయాడు అంతే. ఆయన అంటున్నాడు, 4 గంటలు చెల్లించేస్తున్నా, నాకు ఈ అన్యాయమైన బ్రతుకు, అక్రమమైన బ్రతుకు నాకు వద్దు ప్రభా, నేను నీతిగా బ్రతుకు, న్యాయంగా బ్రతుకుతానయ్యా. హల్లెలూయా. ఇంతవరకు నా ఇంట్లో ఉన్నదంతా అక్రమమేనయ్యా. నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, ఉన్న సంపదంతా అక్రమంగా సంపాదించిందన్నయ్యా, అనీతిగా సంపాదించింది, నీతిగా సంపాదించి ఏది లేదయ్యా, మొత్తం ఇచ్చేస్తానయ్యా. నీ ఇంట్లో ఒకసారి నీ గుండె మీద చేయి వేసుకుంటే, నీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే, నీకు కలిగినది ఏదైనా సరే నీతిగా సంపాదించిందేనా, న్యాయంగా సంపాదించింది ఉందా నీ ఇంట్లో?
నీ దగ్గర ఉండేది ఏదైనా సరే నీతిగా సంపాదించింది, న్యాయంగా సంపాదించింది ఉందా? దాని గుర్తెరుగుదువుగాక. హల్లెలూయా. అనీతి కార్యక్రమాల్లో అక్రమంగా, అన్యాయంగా, నీతి తప్పి సంపాదించిన సంపాదన ఇంట్లో ఉందా, నీ జీవితంలో ఉందా? దాని ద్వారా ఏమండి నేను ఎంత సంపాదించానండి, అంత సంపాదించానని అనుకుంటున్నావా? ఆ మధ్య చెప్పాను కదా నీకు, కప్పురాలు తిప్పొంది అక్కడంతా. చెప్పండి ఎవరు? నువ్వు తెరవండి. దొంగలే, అంతా దొంగలే. బ్రహ్మాండంగా ఉంటాయి ఇళ్ళు. వాళ్ళు వెళ్ళకపోతే మామూలుగా ఉన్న సోఫా సెట్లు కానీ, టీవీలు కానీ, ఏ వస్తువు చూసినా బ్రహ్మాండంగా ఉంటాయి. అర్థమవుతుందా? వాళ్ళు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. అన్న జాబుకి పోతున్నాం, అన్న డ్యూటీకి పోతున్నాం, ప్రార్థన చేయండి అన్నాను. ఏం డ్యూటీ అంటే దొంగతనం. జాబు, ఏం జాబుకి అంటే దొంగతనం. ఎక్కడికి? చెన్నై. వాళ్ళు అంత చేసి మరలా దాన్ని అమ్ముకొని మొత్తం తీసుకొచ్చుకొని అవసరమైన కాడికి ఇంట్లో పెట్టుకొని దాంట్లో మళ్ళా దశంభాగం. అంటే దేవుణ్ణి కూడా ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? లేరా? అట్టో లేడా? నాకేం తెలుసు మీరు అట్టిస్తున్నారు, నాకు తెలుసా? కానుక అట్టేస్తున్నారు నాకు తెలుసు, నేను చూశానా? నువ్వు వేసే కానుక నీతిగా సంపాదించిందేనా? నువ్వు ఇస్తున్న కష్టాజితం నువ్వు గమనిస్తే నీతిగా సంపాదించిందా, న్యాయంగా సంపాదించిందేనా? నీ ఇంట్లో ఉన్నది నీతిగా సంపాదించింది, న్యాయంగా సంపాదించిందేనా? ఆలోచన చేసుకుందరు గాక. హల్లెలూయా. ఆకాను చూడండి, దేవుని మాట వినకుండా సంపాదించాను అనుకున్నాడు. అతడేమైనా అనుభవించాడా? అతని సంపాదన లేదు, అతడు లేడు. అవునా కదా? యోధా ఉన్నాడు, ద్రోహము చేసి సంపాదించాడు. అతనేమైనా బతికాడు, అనుభవించాడా? అతడు లేడు, అతని సంపాదన లేదు. అర్థమవుతుందా? ఇంకా మీరు బిలాముని గురించి వ్రాయబడిన మాట తెలుసునా? బహుమానము పొందవాలని తప్పు త్రోవలలో సంపాదించాడంట. బహుమానం పొందాలని తప్పు త్రోవలో సంపాదించాడంట. సరే, అతగాడు ఏమైనా బతికి సాధించాడా? అతగాడు ఏమైనా అనుభవించాడా అని అంటే అతగాడి జీవితం కూడా అర్ధాంతరంగా ముగించబడింది. కత్తితో చంపేశారంట. కనుక ప్రియమైన వాళ్ళారా, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు సంపాదించే ఆ సంపాదన నీతి కలిగిందిగా ఉండును గాక, న్యాయమైనదిగా ఉండును గాక. నీ ఇంట్లో ఉన్నది ఏదైనా సరే నీతి కలిగిందిగా, న్యాయం కలిగిందిగా ఉండగలగాలి. నువ్వు అనగలగాలి, అక్రమ సంపాదన నాలో లేదు, నా ఇంట్లో లేదు అన్న ఆ మాటలు నువ్వు అనగలగాలి. ప్రియమైన వాళ్ళారా, అట్టి కృప ప్రభువును అనుగ్రహించును గాక. హల్లెలూయా. యాకోబు చూడండి, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, ఆశీర్వాదం పొందాను అనుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళాడు, అక్కడ మోసపోయాడు, మరలా మోసం చేశాడు. మామగారిని మోసం చేశాడా లేదా? మోసం చేశాడు, అవన్నీ చేశాడు అనమాట. వేశాడు, సంపాదించాను అనుకున్నాడు. బయలుదేరి వచ్చేటప్పుడు అతగాడి గుండెలో రైలు బరిగెత్తుతా అతని సంపాదన ఒక భాగాన్ని చేతులారా ఉత్త పుణ్యాన ఎవరికి అప్పగించాడు? యేసవుకి అప్పగించాడు. ఉత్త పుణ్యాన. ఆయన ఏమన్నా నాకు వద్దురా బాబు అన్నా తీసుకో, అన్నా తీసుకో. అర్థమైందే? ఆ దారిలో మీరు గమనించండి. మరలా అందరినీ పంపేసి యేసావు ద్వారా ఆయన గారి కనికరం, దయ కలగాలని మోకరించి ఒక్కడ నిలిచిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం కావాలరా యాకోబు అని అంటే, నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించేది ఏంటి? ఆశీర్వాదం ఉంది కదా. ఇప్పుడు 2 గుంపులైనా నువ్వే అన్నావు కదరా, 2 గుంపులని నువ్వే చెప్పావు కదా. అవునయ్యా, అదంతా చెప్పకూడదునయ్యా. ఏంటి ఆ మాట ఉంటున్నావు? మా మామను మోసం చేశాను కదా నేను, నీకు తెలుసుగా. మా మామను మోసం చేశాక సంపాదించి 2 గుంపులైంది. లేకపోతే నాకెక్కడిది ఇది? మరి ఇప్పుడు ఏం కావాలి? నన్ను ఆశీర్వదించు. ఉన్నదేం చేస్తావు? ఉన్నది నాకు అవసరం లే, నువ్వు నన్ను ఆశీర్వదించు. లే, వదిలిపెట్టు, టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. లేదు, నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడవను. హల్లెలూయా, హల్లెలూయా.
అతగాడికి అర్థమైపోయింది, నేను సంపాదించిన సంపాదన అక్రమంగా సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది, అందులో నీతి లేదు, న్యాయము లేదు. ఇక మీదట సంపాదించే సంపాదన నీతిగా బ్రతకాలి, న్యాయంగా ఉండాలి అని దేవుని ద్వారా ఆశీర్వాదం పొందే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారు, మన వ్యక్తిగత జీవితంలో అది రూపాయ, 2 రూపాయల, 10 రూపాయల, 100 రూపాయల, 1000, 2000 లేకపోతే 10 లక్షల, అది ఏదైనా సరే నీతిగా ఉన్నది ఉండును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నువ్వు నడుచుకుంటూ ఉంటే ఆయన విలువ గల, చెప్పండి గట్టిగా, విలువ గల రమ్యమైన సంపదతో నింపును గాక. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు విలువ గల రమ్యమైన సంపదతో అందరినీ నింపునట్లుగా కార్యము చేయును గాక. యేసు నామములో కార్యము చేయును గాక. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అమ్మ ప్రార్థన చేసి. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతివైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. జూలై మాసం అంతా కూడా కృపగలిగిన ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి కాపాడి క్షేమాన్నిచ్చి ఆయుష్ని ఆరోగ్యాన్నిచ్చి తండ్రి, ఈ మాసానికి చివరి పునరుత్థాన దినాన ఆరాధనకి యోగ్యుడివైన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించడానికి ప్రభువా, మీరు మా ఎడల చూపిన వాత్సల్యము, దయా, కృప, కనికిరాన్ని బట్టి తండ్రి నిండు మనసుతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పాటలు తండ్రి నీకు స్తోత్రం ద్వారా మీరు మహిమను పొందారు, ఆత్మారాధన ద్వారా మీరు మహిమను పొందారు. మీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలకించారు, అందుని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవునిగా మా మధ్యలోనికి దిగివచ్చి ప్రభా మీరు మాతో ముచ్చటించినందుకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. రమ్యమైన సంపదలతో నింపుతానని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధని లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి తండ్రి. నీకు స్తోత్రం నైనా. ఎప్పుడు మీరు రమ్యమైన సంపదలతో నింపుతారో ప్రభా లేఖనాల ద్వారా తెలియచేసి ఉన్నారు తండ్రి. ఆయుధదారుడు వచ్చినట్లుగా దారిద్ర్యము మీ యొద్దకు వచ్చుచూ ఉన్నదని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది తండ్రి. సోమరితనం వలన ప్రభా దారిద్ర్యత కలుగుతుందని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. దయగలిగిన నా తండ్రి నీకు స్తోత్రం నైనా. కడవరి దినాలు అపాయకరమైనటువంటి కాలములో తండ్రి నీకు స్తోత్రం నైనా. ఈ యొక్క భయానికమైనటువంటి దినాలలో తండ్రి సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభా నీకు స్తోత్రం తండ్రి. చురుకుదనము కలిగి ప్రభా కష్టపడే మనస్సు, శ్రమపడేటువంటి మనస్సును కలిగి ఒక్కొక్కరు నడిపించబడటానికి దయతో మీరు సహాయము చేయండి తండ్రి. అయ్యా చీమలు తండ్రి చిన్నవైనప్పటికీ కూడా తండ్రి నీకు స్తోత్ర సోమరితనము లేకుండా వారికి నడిపించే నాయకుడు లేకపోయినప్పటికీ కూడా తండ్రి కష్టపడుతున్నట్లుగా తండ్రి దైనందిన జీవితాల్లో ప్రభా చక్కగా ప్రయాసపడగలిగిన మనస్సునివ్వండి, కష్టపడగలిగిన మనస్సునివ్వండి తండ్రి. సోమరితనం ఒక్కొక్కరి యొక్క జీవితంలో నుండి తొలగించండి నాయన. త్రాగుబోతులు, తిండిబోతులు తండ్రి చింపిరి గుడ్డలు ధరిస్తారని లేఖనం సెలవిచ్చుచూ ఉండగా త్రాగుబోతు ఆత్మ తొలగిపోవాలి, తిండిబోతు ఆత్మ తొలగిపోవాలి, నిద్రాత్మ తొలగిపోవాలి, సోమరాత్మ తొలగిపోవాలి, కష్టపడే మనస్సు కావాలి తండ్రి. దేవుడు ఇచ్చిన పనిలో తండ్రి నమ్మకత్వం కలిగి పని చేయగలిగినటువంటి మనస్సును ఒక్కొక్కరికి దయచేయండి తండ్రి. పనిలో నైనా నీకు స్తోత్రం తండ్రి. సోమరితనాన్ని తొలగించని నైనా. కష్టపడలేనటువంటి సోమరితనాన్ని కూడా యేసు నామములో తొలగించని నాయన. పనిలో దొంగవారిగా ఉండకూడదు నాయన. చేతికి వచ్చిన పని తండ్రి చక్కగా చేయగలిగినటువంటి ఒక అభిషేకాన్ని, కృపను తండ్రి ఒక్కొక్కరికి ధారాళముగా దయచేయండి స్వామి. నీకు స్తోత్రం. కుటుంబాల్లో దరిద్రతను, శాపాన్ని, కరువును అనుభవిస్తూ కూడా నైనా కష్టపడలేనటువంటి సోమరి ఆత్మ తొలగిపోవాలి తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా నైనా సమృద్ధి కలగాలి, సంతృప్తి కలగాలి, ఆశీర్వాదం కలగాలి తండ్రి. అట్టి కార్యాన్ని దయతో మీరు చేయని నైనా. వెదజల్లి అభివృద్ధి పొందే వారిగా దయతో
దయతో మీరు మార్చండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. బీద విధవరాలు తనకు కలిగిన సమస్తాన్ని అయ్యా దేవుని సన్నిధిలో అర్పించి ఉన్నది తండ్రి. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలు అయినప్పటికీ కూడా దాతృత్వము కలిగి దేవునికి ఇచ్చి వారి కృప పొందినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా దైనందిన జీవితంలో తండ్రి పేదలైన వారికి సహాయము చేసే మనస్సునివ్వండి. పరిచర్యకు ప్రోత్సాహంగా నిలిచే మనస్సును ఒక్కొక్కరికి దయతో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. దయతో సహాయము చేయని నాయనా. పిసినారి తనాన్ని తొలగించండి నాయనా. ఒక్కొక్కరి జీవితంలో దాతృత్వము కలిగి దేవుని కొరకు త్యాగము చేసేవారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం నాయనా. దయగలిగిన తండ్రి మా పితుడైనటువంటి దావీదు నాయన నిండు వృద్ధాప్యమందు ధనమును ఐశ్వర్యమును కలిగి ప్రభా అతడు వృద్ధి పొందినట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉన్నవి. తన తరువాత తన కుమారుడు రాజ్యాన్ని ఏలుబడి చేయుచున్నట్లుగా లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా తండ్రి నీకు స్తోత్రం నైనా. తదుపరి నైనా ఈ పనిని కొనసాగించగలిగిన వారిగా ఉండగలిగినట్లుగా దయతో మీరు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. జ్ఞానము కలిగిన వాడు తండ్రిని సంతోష పెడతాడని లేఖనాలు సెలవిచ్చుచూ ఉండగా పరలోకపు తండ్రిని భూలోకపు తండ్రులను తండ్రి నీకు స్తోత్రం నైనా ఆత్మీయ తండ్రులను నైనా సంతోష పెట్టగలిగినటువంటి బిడ్డలుగా మార్చబడాలి నైనా. దుఃఖాన్ని కలిగించే వారిగా, వేదనను కలిగించే వారిగా, నిట్టూర్పును కలిగించే వారిగా ఏ ఒక్కరు ఉండకూడదు నైనా. అట్టి ఆత్మ యేసు నామములో తొలగిపోవాలి తండ్రి. అయ్యా ఒక్కొక్కరు తండ్రిని సంతోషపెట్టగలిగిన జ్ఞానాత్మతో మీరు నింపి నడిపించండి యేసయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నీతి న్యాయములను ప్రేమించి జరిగించే వారిగా ఉండాలి తండ్రి. దేవుని సన్నిధిలో కనబడుతూ దేవుని యొక్క మందిరములో నడిపించబడుతూ నీతిని ప్రేమించలేక న్యాయాన్ని జరిగించలేక ఇంకా అక్రమములో చెడుతనములో దుష్టత్వములో పాపములో ఉన్న ప్రతి వారికి యేసు నామములో విడుదల కలగాలి తండ్రి. దయతో సహాయం చేయని నైనా. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం నైనా. బిలాములాగా ఉండకూడదు తండ్రి. దయతో మీరు సహాయము చేయని నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. కడబడి దినాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ప్రభా నీతి న్యాయములను అనుసరించి నడిచేవారిగా ప్రతి ఒక్కరిని మార్చి సకల ఆశీర్వాదాలతో మీరు తృప్తిపరచని నాయన. నిశ్చయముగా తండ్రి ఎందరైతే ఈ మాటలు విని తీర్మానము చేసి ఉన్నారు వారి యొక్క హృదయాలను వారు నివసించేటువంటి గుడారాలను రమ్యమైన సంపదలతో సమృద్ధితో ఆశీర్వాదంతో సంతోష సమాధానాలతో ఆయురారోగ్యాలతో నింపి తృప్తిపరిచి మరి వర్ధిల్లు చేయని నాయన. ప్రత్యక్ష ప్రసారాల్లో పాలు పంపులు పొందిన బిడ్డల కుటుంబాల్లో కూడా సకల దీవెనలు దయచేసి ఈ నీ మాటలు వారి జీవితాల్లో ఫలింపచేయండి తండ్రి. అదృశ్య దేవునిగా మా మధ్యలో సంచరించి నాయన ఈ మొదటి ఆరాధన తండ్రి మీ నామ ఘనత కొరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. మీ పక్షంగా మీ సేవకులను అభిషేకించి వాడుకున్నారు. స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకొన అధిక బలముతో ఆరోగ్యముతో కొలతలేని ఆత్మశక్తితో నూతన ప్రకటనలతో నింపి పరిచర్యలు వాడుకొని మహిమను పొందుకునండి. తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని రమ్యమైన సంపదలతో నింపి నీతి న్యాయాలు అనుసరించి పరలోక రాజ్యానికి సిద్ధపడే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.